హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. సీజన్ పట్టి కానీ లేదా ఖాళీగా ఉన్నామని ఏదో ఒకటి తినాలని కాకుండా అంటే కొన్ని టైమింగ్స్ బట్టి కొన్ని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అలా వచ్చింది అన్నమాట ఈ వీడియో. ఏంటి అంటే బయట వర్షం పడుతుంది కంటిన్యూస్ గా 3-4 డేస్ నుంచి. సో ఈవినింగ్ అయితే చాలు, అంటే ఈవినింగ్ అనే కాదు, ఇలా చల్లగా ఉన్నటప్పుడు క్లైమేట్ ఏదైనా వేడిగా తినాలని అనిపిస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి వర్షంలో తడుస్తూ తెచ్చుకుని తినే అంత సీన్ లేదు కాబట్టి ఇంట్లోనే మేము హాట్ చాట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను, వచ్చేయండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక లైక్ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇలా పచ్చి బఠానీ ఉంటుంది కదా, అవి తీసుకుని ఒక 5 to 6 hours నానబెట్టుకుంటే బాగుంటుంది. ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో నేను మార్నింగే నానబెట్టేశాను కాబట్టి ఈవినింగ్ సరిపోయింది అనమాట. ఇవి బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ బఠానీలో కూడా చాలా కల్తీ వచ్చేసింది. కలర్స్ వేసేసి వైట్ కలర్ దానికి అవే గ్రీన్ పీస్ అని గ్రీన్ కలర్ బఠానీ అని ఇచ్చేస్తున్నారు. ఈ బఠానీ ఇప్పుడు కుక్కర్ లో వేసుకుని దీనిలోనే తొక్క తీసేసిన బంగాళదుంపలు ఒక 2 కానీ 3 కానీ మీకు ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు. ఇప్పుడు బంగాళదుంపలు ములిగే వరకు వాటర్ వేసుకుని దీనిలోనే కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుని జాగ్రత్తగా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, హాట్ చాట్ లో కొంచెం గ్రేవీగా స్పైసీగా కావాలి కాబట్టి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేమన్నారు కదా అని చెప్పి పొలవమని మిక్సీ పట్టేయకుండా జస్ట్ అలా మిక్సీ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పచ్చగా మిక్సీ పట్టుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్ ని ఆయిల్ లో వేసుకుని జస్ట్ ఒక 1 minute అలా ఫ్రై అయితే సరిపోతుంది. డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నాజుగ్గా ఉన్న నీట్ గా ఉన్న 4 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టేసుకుని గ్రేవీ కోసం ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా దీనిలో వేసుకుని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఈ 3 కలిపి ఒక 3 to 4 minutes సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. మనం ముందు వేసిన ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా కొత్తమని ఉడికే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అప్పుడే అయిపోలేదు, ఆగండి, ఇంకా ఉంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఇందాక బఠానీలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ధనియాలు జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఇంకా చాట్ మసాలా ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని ఉడికించుకోవాలన్నమాట. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఆ వాటర్ మసాలా ఉడికేలోపు మనం కుక్కర్ పెట్టిన బఠానీలు ఉడికిపోయే లేదో చూద్దాము. బఠానీ ఉడికిందో లేదో తెలియడానికి ఒక బఠానీ తీసుకుని చేతితో నలిపితే ఇలా నలిగిపోవాలన్నమాట. నేను వీడియోలో చూపించినట్టుగా వేడిగా ఉన్నాయి, అందుకే నేను చేయి పెట్టడానికి ఎంతసేపు ఆలోచిస్తున్నాను. ఇందాక బఠానీలో బంగాళదుంపలు వేసాం కదా, ఆ బఠానీ పక్కకు తీసేసుకుని ఈ బఠానీలో సగం మిక్సీ పట్టుకోవాలన్నమాట. వాటర్ వేయకుండా రెడీగా ఉన్న మసాలా ఉంది కదా, మనం ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టుకుని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మసాలాలో మిక్సీ పట్టుకున్న ఆ పచ్చగా ఉన్న బఠానీ అంతా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉడికించుకోవాలన్నమాట. మనం వేసిన వాటర్ ఈ పచ్చి వాసన ఇదంతా పోయే వరకు జస్ట్ ఒక 2 minutes లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని చేత్తో చిన్న ముక్కలుగా వీడియోలో చూపించినట్టుగా స్మాష్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ చాట్ ఉడుకుతున్న టైంలో మాత్రం భలే స్మెల్ వచ్చింది. హాట్ చాట్ దగ్గర మనం పార్సిల్ కట్టించుకున్నప్పుడు నిలబడితే ఎలా అయితే స్మెల్ వస్తుందో అదే స్మెల్ వచ్చింది. అన్ని ఇంట్లో చేసుకున్న మసాలాలు వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక 3 to 4 minutes ఉడికిన తర్వాత ఇంకా మనకి డెకరేషన్ కి రారాజుగా ఉన్న కొత్తిమీరని కొంచెం వేసుకుని బాగా కలిపేసి తర్వాత జాగ్రత్తగా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని జస్ట్ ఒక 2 minutes ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి కావాల్సిన హాట్ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఈ హాట్ చాట్ కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవడానికి పలుకులు మామూలుగా వేపేసి హాట్ చాట్ పైన చల్లుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే కొంచెం అవి కూడా వేపేసి పొట్టు తీసేసుకున్నాం అన్నమాట. టేస్ట్ లో తగ్గేదేలే, మామూలుగా ఉండదు మరి మనతో. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాము హాట్ చాట్ ని.
మన అందరిలో కామన్ గా ఒక ప్రాబ్లం ఉంటుంది. అది తినడానికి ఎలా ఉన్నదన్నది పక్కన పెడితే ఫస్ట్ చూడడానికి ఇష్టపడతాము. అంతేగా అంతేగా అందుకే అది చూస్తే నచ్చితే గనక టేస్ట్ చేయడానికి ముందుకెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం హాట్ చాట్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, 2 కొత్తిమీర రెమ్మలు, అలాగే కొంచెం మిక్సర్ ఉంటుంది కదా అది కూడా వేసామన్నమాట. పలుకులు ఇవన్నీ వేసుకుని నీట్ గా సర్వ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేడివేడిగా తింటూ ఉంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే. అంటే మనం బయట నుంచి తెచ్చుకున్నంత టేస్ట్ వచ్చింది. సో ఇంట్లోనే ఈజీగా, సింపుల్ గా, హెల్దీగా, టేస్టీగా ఇలా రైనీ సీజన్ లో కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కానీ వేడివేడిగా చేసి పెడితే కనుక ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు. అంత బాగా వచ్చింది. చాలా సింపుల్ గా కూడా అయిపోయింది అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో మీరు చక్కగా నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. నేను ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా కొట్టట్లేదు. మీరు చేసే ఒక లైక్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియో చేయాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంతే, అదొక రిక్వెస్ట్. సో వెళ్ళి లైక్ చేసుకోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.